ఇప్పుడు ఆ ప్రార్థన ఇద్దరు చేశారు. ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు? శంకరి ప్రార్థన దేవుడు అంగీకరించి. అంటే ఇప్పుడు శంకర్లో ఉందా దూలం, పరిచయంలో ఉందా దూలం? పరిచయన మనసులో దూలం ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఈ రీతిగా మనలో దూరం పెట్టుకొని మనం ఎన్నిసార్లు ఎదురు వ్యక్తులను, ఇదిగో వాళ్ళిట్ట, వీళ్ళిట్ట, వాళ్ళట్ట, వాళ్ళ కుటుంబం ఇట్ట, వాళ్ళ బ్రతుకులిట్ట, వాళ్ళ సంసారాలు ఇట్ట, వాళ్ళ జీవితాలు ఇట్ట, వాళ్ళ కొంపలిట్ట, వాళ్ళ జీవితాలు నాశనమైపోయినాయి అని చెప్పి ఎన్నిసార్లు మనం మాట్లాడలేదు. ఒకవేళ మనం భక్తిపరులమని, ఒకవేళ మనం నీతి కలిగిన వారమని, ఒకవేళ మనం దేవునిలో ఉన్నామని ఎదురు వ్యక్తులను చూసి వాళ్ళ కొంపలు ఇలా ఉన్నాయిరా బాబో అని మాట్లాడితే దేవుడు అంగీకరించడం. వారి కొంపలు ఇలా తగలబడ్డాయి, వారి జీవితాలు ఇలా తగలబడ్డాయి, వారంతా కూడా పాపిష్టోళ్ళు, పాపాత్ములు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, అబద్ధికులు, హంతకుళ్ళు, మోసగాళ్ళు, లంచగొండులు, అన్యాయస్తులు, శోరులు అని గనక మనం మాట్లాడితే, పరిసయ్యుని ప్రార్థన ఏ రీతికైనా దేవుడు తృణీకరించాడో లెక్క చేయలేదు, మనలను కూడా దేవుడు లెక్క చేయడు. భక్తి కలిగిన వారమైనప్పటికీ, నీతి కలిగిన వారమైనప్పటికీ, యథార్థత కలిగిన వారమైనప్పటికీ, గంటలు 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 దేవుని సన్నిధిలో ఏడ్చి రోధించి గుండె బాదుకున్నప్పటికీ కూడా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఇక్కడ ఎగ్జాంపుల్ అది కరెక్ట్గా మనకు చెప్పాడు దేవుడు. ఒక వ్యక్తిని నువ్వు దూషించే పనైతే, ఒక వ్యక్తిని నువ్వు తోలనాడే పనైతే, ఒక వ్యక్తిని నువ్వు నోటితో చూడండి కించపరిచే పనైతే, అన్యాయంగా మాట్లాడే పనైతే, అవమానపరిచే పనైతే, ఏలెత్తి చూపించే పనైతే, చూడండి గంటల 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 గంటలు నువ్వు ఏడ్చి రోధించి కన్నీళ్ళు పెట్టుకొని ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా పరిచయని ప్రార్థన భక్తి కలిగిన వాడే వాస్తవానికి. కానీ అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. దేవుని సన్నిధిలో ఆయన సింహాసనాన్ని కదిలించలేకపోయింది. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరం చాలా ప్రార్థన చేసేవాళ్ళం కావచ్చు, ప్రార్థన అనుభవం బాగుండొచ్చు మనకి. కానీ ఇతరులను మనం తృణీకరించే రీతిగా ఉంటే, ఇతరులను మనం అవమానపరిచే రీతిగా ఉంటే, ఇతరులను మనం తోలనాడే పనిలో ఉంటే మనలో దూలం ఉన్నట్టు. ఆ దూలం గనక ఉంటే, ఆ దూలం మనలో పనిచేస్తే, ఆ మొగరాలు దూలాలు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళ కంచెల మనలో పనిచేస్తే దేవుడు